దేవుని సంపూర్ణ శక్తి బయలుపరచబడినప్పుడు మోషే ఐగుప్తు మాంత్రికులను ఓడించిన రోజు ఇదే. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసత్వంలో మగ్గుతున్నప్పుడు వారికి బలం లేదు, ప్రశ్నించే గొంతుక లేదు, విముక్తి పొందే మార్గం అస్సలు కనిపించలేదు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడారు. నీవు ఐగుప్తు రాజైన ఫరో వద్దకు వెళ్ళి, నా ప్రజలు నన్ను ఆరాధించునట్లు వారిని పోనిమ్ము అని చెప్పు అన్నారు. మోషే ప్రశాంతమైన చిత్తశుద్ధితో రాజభవనంలోకి ప్రవేశించాడు. అతని ముందు ఐగుప్తు దేశమంతటినీ శాసించే అధికారానికి చిహ్నమైన ఒక గంభీరమైన సింహాసనముంది. ఫరో మోషేను చూసి ఎగతాళి చేస్తూ, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు ఆ యెహోవా ఎవడు? నాకు యెహోవా తెలియదు, నేను ఇశ్రాయేలీయులను పోనివ్వను అని తెగేసి చెప్పాడు. ఫరో విసిరిన ఈ సవాలుకు మోషే వాదించలేదు. దేవుడు ఆజ్ఞాపించినట్లు మాత్రమే చేశాడు. అతను తన చేతిలో ఉన్న కర్రను నేలమీద వేయగా అందరి కళ్ల ముందే ఆ కర్ర ఒక సజీవ సర్పముగా మారింది. అక్కడున్న మాంత్రికులు కూడా అలాగే చేశారు. కాని మోషే కర్ర నుండి వచ్చిన సర్పము వారి సర్పములను మింగివేసింది. ఆ క్షణంలో నిజమైన దైవశక్తికి, మనుషుల మాయాశక్తికి మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టమైంది. ఆ తర్వాత మోషే ద్వారా దేవుడు నైలు నది నీటిని రక్తముగా మార్చాడు. ఐగుప్తు దేశమంతటా కప్పలు విస్తరించాయి. అవి రాజభవనంలోకి, ఇళ్లలోకి, చివరకు పూజా స్థలాల్లోకి కూడా ప్రవేశించాయి. మొదటిసారిగా ఫరో గుండె చలించింది. అతను మోషేను పిలిపించి, ఈ తెగులును ఆపమని యెహోవాను ప్రార్థించమని వేడుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను వెళ్లనిస్తానని మాటిచ్చాడు. కాని ఆ ఉపద్రవం తొలగపోగానే ఫరో తన మనసు మార్చుకున్నాడు. అతను మాట తప్పి ఇశ్రాయేలీయులను బానిసత్వంలోనే కొనసాగించాడు. అతని మొండి వైఖరి కారణంగా ఐగుప్తు దేశం ఇంకా భయంకరమైన తెగుళ్లతో దెబ్బతిన్నది. ఈ కథ ఒక శాశ్వతమైన గుణపాఠంగా నిలిచి ఉంది. మానవ శక్తి కొంతసేపు ప్రతిఘటించవచ్చు, కాని దేవుని శక్తి తిరుగులేనిది మరియు అజేయమైనది. ప్రతి పరిస్థితిపై దేవుడు ఎల్లప్పుడూ విజయం సాధిస్తాడని మీరు నమ్ముతున్నట్లయితే ఆమేన్ అని కామెంట్ చేయండి.